విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ నెలకొంది. దసరా సెలవులు ముగియడంతో సొంత ఊర్లకు వెళ్లిన ప్రజలు నగరం బాట పట్టారు. కార్లు, ఆర్టీసీ బస్సులు, ఇతర ప్రైవేట్ వాహనాలు ఒకదాని వెంట మరొకటి బారులు తీరాయి. చిట్యాల, చౌటుప్పల్, పతంగి టోల్ ప్లాజా వద్ద రద్దీ నెలకొంది. వాహనాలు నెమ్మదిగా ముందుకు కదులుతున్నాయి. మరోవైపు ప్రయాణికులతో ఆర్టీసీ, ప్రైవేట్ బస్సులు కిక్కిరిసిపోయాయి. ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా వాహనాలను పోలీసులు క్రమబద్దీకరిస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రవి అందిస్తారు. రవి. థ్యాంక్ యూ సుమిత్ర. హైదరాబాద్ విజయవాడ 65వ జాతీయ రహదారిపై అదేవిధంగా హైదరాబాద్ వరంగల్ అద్దంకి నార్కట్పల్లి హైవేలపై అయితే దసరా రిటర్న్ జర్నీ అయితే మొదలైంది. నిన్న సాయంత్రం నుంచి మొదలైనటువంటి ఈ వాహనాల ప్రయాణం అయితే ఇప్పటి వరకు కూడా కొనసాగుతూ ఉంది. ప్రస్తుతం మనం అద్దంకి నార్కట్పల్లి హైవేపై ఉన్నాము. ప్రధానంగా చూసుకుంటే హైదరాబాద్ విజయవాడ 65వ జాతీయ రహదారిపై ఉన్నటువంటి టోల్ ప్లాజాల వద్ద వాహనాల రాకపోకలైతే కొనసాగుతూ ఉన్నాయి. నిన్న సాయంత్రం నుంచి కూడా ఈ రోజు వరకు ఇప్పటి వరకు కూడా వాహనాల బారులు తిరుగుతున్నాయి. ప్రధానంగా చూసుకుంటే యాదాద్రి భువనగిరి జిల్లా పంతంగి టోల్ ప్లాజా వద్ద ఉన్నటువంటి 16 బూతుల్లో 10 హైదరాబాద్ వైపు తెరిచారు, మిగతా 6 విజయవాడ వైపు తెరిచారు. అక్కడ ఒక్కో టోల్ బూత్ వద్ద 12 వెహికల్ల చొప్పున ఆగుతున్నాయి. అదేవిధంగా నల్గొండ జిల్లా కొర్లపాడు టోల్ ప్లాజా వద్ద ఉన్నటువంటి 14 టోల్ బూతులకు గాను 10 హైదరాబాద్ వైపు తెరిచి ఉంచారు, మిగతా 4 విజయవాడ తెరిచి ఉంచారు. మనం ఉన్నటువంటి అద్దంకి నార్కట్పల్లి హైవేపై ఉన్నటువంటి మాడుగులపల్లి టోల్ ప్లాజా వద్ద కూడా వాహనాల రద్దీ అయితే కొనసాగుతూ ఉంది. టోల్ ప్లాజా వద్ద కొంత వాహనాల రాకపోకలు అయితే నెమ్మదిస్తున్న పరిస్థితి ఉంది. సాధారణ రోజుల్లో ప్రయాణించేటువంటి వాహనాలకు రెట్టింపు సంఖ్యలో వాహనాలు అయితే ఏదైతే దసరా పండుగకు సొంత గ్రామాలకు స్వగ్రామాలకు వెళ్ళినటువంటి వారంతా రిటర్న్ జర్నీ అవుతుండడంతో ప్రధానంగా ఉన్నటువంటి హైదరాబాద్ విజయవాడ 65వ జాతీయ రహదారితో పాటు హైదరాబాద్ వరంగల్ 163 బీబీనగర్ టోల్ ప్లాజా వద్ద కూడా వాహనాల రద్దీ బారులు అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సాధారణ రోజుల్లో పంతంగి టోల్ ప్లాజా వద్ద 30,000 వాహనాలు పోతే అందుకు భిన్నంగా దాదాపుగా 80,000 వాహనాలు నిన్న సాయంత్రం నుంచి ఇప్పటివరకే పోయినట్టయితే మనకు తెలుస్తూ ఉంది. ఇక కొర్లపాడు టోల్ ప్లాజా వద్ద 15,000 వెహికల్స్ సాధారణ రోజుల్లో వెళ్తే అందుకు రెట్టింపు సంఖ్యలో 30,000కు పైగా వాహనాలు ఇప్పటికే వెళ్ళాయి. ఇక హైదరాబాద్ వరంగల్ బీబీనగర్ టోల్ ప్లాజా వద్ద ఉన్నటువంటి NH 163 హైవేపై కూడా వాహనాలు సాధారణ రోజుల్లో 18,000 వెహికల్ వెళ్తున్నాయి. కానీ ఇప్పటికే దాదాపుగా 40,000 వెహికల్స్ అయితే హైదరాబాద్ వైపు తరలి వెళ్ళాయి. ప్రధానంగా చూసుకుంటే ఇటు హైదరాబాద్ విజయవాడ 65వ జాతీయ రహదారిపై చౌటుప్పల్లో పెద్ద ఎత్తున వాహనాలు అయితే దాదాపుగా ఒలిగొండ క్రాస్ రోడ్ వరకు సుమారు 1/2 కిలోమీటర్కి ఎక్కువగా పావుగంటకు పైగా అయితే వాహనాలు అయితే ఆగిపోతున్నాయి. అక్కడ ఉన్నటువంటి జంక్షన్ల వద్ద వాహనదారులు రోడ్డు క్రాస్ చేయాలంటే దాదాపుగా పావుగంట నుంచి అరగంట వరకు కూడా రోడ్లు క్రాసింగ్ చేయడానికి ఆగుతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ట్రాఫిక్ను పోలీసులంతా కూడా రాచకొండ పోలీసులు క్రమబద్ధీకరిస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు హైదరాబాద్ విజయవాడ 65వ జాతీయ రహదారి, అదేవిధంగా 163 వరంగల్ హైదరాబాద్ హైవే, అద్దంకి నార్కట్పల్లి హైవే, ఈ 3 హైవేలు కూడా దసరా పండుగకు స్వగ్రామాలకు వెళ్ళినటువంటి రిటర్న్ జర్నీతో రద్దీగా మారిందని అయితే చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ రవి.